ఫిష్ ఫ్రై వేసుకున్నానా? వెంకీ చికెన్ కర్రీ. అమ్మ చేసిన ఫిష్ ఫ్రై, బ్లెస్సీ చేసిన చికెన్ ఫ్రై రెండు కలుపుకొని తింటే సూపర్ నాన్న. నిజంగా ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై కాంబినేషన్ అదర్స్. మావయ్య మీరేం తింటారు? అత్త చేసిన ఫిష్ ఫ్రైయా లేదా నేను చేసిన చికెన్ ఫ్రైయా? మీ మధ్యలోకి నన్నెందుకు లాగుతారమ్మా? మరీ తినాలనుంటే పెరిగేసుకుని తింటానులే, నన్ను వదిలే. మీ బ్యాడ్ లక్ మావయ్య. వేసుకోండి మీరు కూడా. వెంకీ వెంకి బాబు, నీ ఫస్ట్ శాలరీ వచ్చిందా? వచ్చింది కదమ్మా. నీ ఫస్ట్ శాలరీ వస్తే గుళ్ళో అన్నదానం చేస్తానని మొక్కుకున్నా, గుర్తుందా? గుర్తుందమ్మా, గుర్తుంది. అదేంటి వెంకీ, నీకు చెప్పాను కదా చర్చ్ లో ఇద్దామని చెప్పేసి. నేను పాస్టర్ గారు కూడా చెప్పేశాను. ఓహో చెప్పేశావా? ఏది ఏమైనా గుళ్ళో అన్నదానం జరగాలి అంతే. సరే అమ్మా చేపిద్దాం. ఈ ఒక్కసారికి మన బ్లెస్సీ. నేను చర్చ్ లో ఆల్రెడీ చెప్పేశాను వెంకీ, ఇవ్వకుంటే నా పరువు పోది చెప్తున్నా. గుళ్ళో అన్నదానం జరిగితే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయిరా మనకి. చర్చ్ కి విరాళం ఇస్తే ఆ జీసస్ క్రైస్ట్ బ్లెస్సింగ్స్ మన అందరి మీద ఉంటాయి. ఆగు బ్లెస్సీ, ఆగమ్మా. నా ఫస్ట్ శాలరీతో మీరేం చేయాలనుకున్నా ప్లాన్ చేశారు కానీ నేనేం ప్లాన్ చేశానో మీకు తెలియదు కదా. టట్టడాంగ్. మీకే చూడమ్మా. ఎంతరా ఇది? 10,000 అమ్మా. 10,000? భలే ఉందిరా ఇది. దాని చీరంతరా? దాందా సీపుగా 2,000 అమ్మా. నా కొడుక్కి నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసురా. ప్రాణమమ్మా. నా కొడుకు బంగారం. వెంకీ చాలా బాగుంది వెంకీ. ప్రైస్ ఎంత? 10,000 రూపీస్ నానా. అవునా? అమ్మదా జస్ట్ 2,000. నాకు తెలుసు వెంకీ, నేనంటే నీకు చాలా ఇష్టం కదా. ప్రాణమే. నా మొగుడు బంగారం. ఐఎమ్ సేఫ్. ఏమైంది నానా? నాతో మాట్లాడకురా. ఎందుకు నానా? మీ అమ్మకు తెచ్చావు పట్టుచీర, మీ ఆవిడికి తెచ్చావు పట్టుచీర, నా కోసం కనీసం ఒక అండర్వేర్ తేవాలనిపించలేరా? అంటే తెద్దామని అనుకున్నాడు నాన్న, కానీ తరతరాలుగా యుగ యుగాలుగా ఈ ఫాదర్ క్యారెక్టర్స్ ఇలాగే కూరలో కరివేపాకులో బతకాల్సిందేనా? నాన్నా నీకు సాయంత్రం ఫుల్ బాటిల్ తీసుకొచ్చా నానా. అయితే ఇప్పుడు నేను చెప్తా, నా కొడుకు బంగారం. చట్నీ. గిచ్చనా? గిచ్చుతా గిచ్చుతా. ఉంది. ఏం కాదు, గిచ్చుతున్నా చూస్తుంది. గిచ్చుతున్నా గిచ్చుతున్నా గిచ్చుతున్నా. ఏమైందమ్మా? ప్లీజ్ దండం పెడతాను చెప్పక. ఏం లేదు అత్తయ్య. ప్లీజ్ వద్దు వద్దు. ఏం లేదు అత్తయ్య, వెంకీకి టిఫిన్ కావాలంట. బతికించు. టిఫినా? నోరు తెరిచి అడగచ్చు కదరా. తీసుకో. గిచ్చనా గిచ్చనా చెప్తా. అవ్వా
అబ్బా అబ్బా అమ్మా నేనేం కావాలి ఇక్కడ ఏం పని చేయాలో తెలీదా నీకు? ముందు బయటికి నడు, వెళ్ళు. అబ్బా. నడు నడు. దొంగమండి ఇరికిచ్చింది. ఏ నాన్న, ఇది డే టైం రా. నైట్ టైంలో చేయాల్సినవన్నీ డే టైంలో చేస్తే తప్పురా. ఈయనకేం అర్థమైంది, ఈయనేం చూశాడు? హ. దీని పని చెప్తా. చా, ఈ మధుగాడు ఒకడు బెస్ట్ ఫ్రెండ్ అంటాడు, కనీసం చెప్పకుండానే ఇంటికి వెళ్ళిపోయాడు. యాదవా. ఏంటి ఊక మా అమ్మ అదంటుంది ఇది అంటుంది నన్ను దొబ్బకు. మీరిద్దరు కొట్టుకుని సావండి, నన్ను చంపకండి. నేను ఆఫీస్లో పని చేయాలా లేకపోతే పెదరాయిలో మీ ఇద్దరికి తీర్పులు చెప్పాలా? హే పెట్టే ఫోన్. చా, అనవసరంగా పెళ్లి చేసుకో. భయ్యా భయ్యా ఏంటి భయ్యా ఫ్రస్ట్రేషను? కొత్తగా పెళ్ళైందా? అవును బ్రో. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్డే భయ్యా. నువ్వు అరేంజ్ మ్యారేజ్కే ఇలా అయిపోతున్నావు భయ్యా. నాది లవ్ మ్యారేజ్ భయ్యా, నేను ఎలా అయిపోవాలి? అమ్మయ్యా, నీ ప్రాబ్లంతో పోలిస్తే నాదొక ప్రాబ్లమా బ్రో. ఇప్పుడు నేను హ్యాపీగా లైఫ్ లాంగ్ బతికేస్తా. ఇండియన్ సైకాలజీ అంటే ఏంటో చూపించావు కదా భయ్యా. అర్థం కాలేదు బ్రో. మనకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మన పక్కనోనికి మనకన్నా ఎక్స్ట్రా ప్రాబ్లం ఉండడం చూసి మన ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి చూసి ఆనందపడతాను చూసావా? అదే ఇండియన్ సైకాలజీ. సారీ బ్రో. సో ఓకే బ్రో. బై ద వే, మై నేమ్ ఈజ్ వెంకటేశ్వర్లు. యూ కాల్ మీ వెంకీ. సాయి ప్రభా, కాల్ మీ సాయి. ఓకే సాయి. ఓకే వెంకీ. ఓకే వెంకీ, టైం అవుతుంది, వెళ్దాం. ఓ పద పద, ఆ మేనేజర్ అసలే సాగు కొడతాడు, పద. హలో జెస్సీ, ఎలా ఉన్నావే? నేను బానే ఉన్నానే, కానీ పెళ్ళయ్యాక ఫోన్ కూడా చేయట్లేదు, కనీసం పెళ్ళికి కూడా నీకు పిలవలేదు. తెలుసు కదనే నా పెళ్ళి ఎలా అయిందో. లవ్ మ్యారేజ్ కదా. నీ పనే బాగుంది, ఇష్టపడినోడిని పెళ్లి చేసుకున్నావు, హ్యాపీగా ఉన్నావు. కానీ నాదే అరేంజ్డ్ మ్యారేజ్. హ? ఒక గోల్డ్ కొనమన్నా కొనడు, షాపింగ్ కి తీసుకెళ్ళడు, కనీసం రెస్టారెంట్ కి కూడా తీసుకెళ్ళడు. ఏంటి, నీకేం కొనివ్వట్లేదా? ఎక్కడికి తీసుకెళ్ళట్లేదా? అలాంటప్పుడు కత్తి తీసుకొని బుస్స 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 అని చంపేయ్. ఛ, ఛ. నేను చంపమంది వాణ్ణి కాదే, వాడి ఆలోచనలు చంపేయమంటున్నా. అర్థమయ్యేలా చెప్తే ఏ హస్బెండ్ అయినా ఎందుకు వినడు చెప్పు? ఏమంటావు నాన్న? వింటాం నాన్న. సరేవే, నేను మళ్ళీ చేస్తా. ఏ నాన్న, వింటారు కదా? వింటాం వింటాంగా. ఏదడిగినా కొంటారు కదా? కొంటాంగా. నాకు పెద్ద మూవీ వెళ్ళాలనుంది. ఆల్రెడీ టికెట్ బుక్ చేశాగా. నా కాలు నొస్తుంది. అయ్యో నొక్కేస్తాగా. పెద్దాని ఇంకేమైనా చెప్పారా? చెప్పారు కదా, పెళ్ళం మాటే వినమని చెప్పారు. పెళ్ళం దేవో భవా. లవ్ యూ నాన్న. లవ్ యూ టూ. హాయ్ నానా, నీకోసం నీ ఫేవరెట్ బిర్యానీ తీసుకొచ్చాను, తిను. ఎందుకు? ఎందుకా? నీకు ఇష్టమని తీసుకొచ్చాను. అంటే నేను ఇప్పుడు దున్నబుద్ధులో తింటున్నా నేను అర్థమా? ఇండరిగా నేను లావేం చెప్తున్నావా నాకు? లేదు బ్లెస్సీ, నువ్వు తినకుండా వీక్ అయిపోతావు కదా, తిను. అయినా నేను ఇప్పుడు ఏం తినకూడదు. ఎందుకద్దు? లేడీస్ ప్రాబ్లం. ఓ అవునా, నువ్వేం తింటావు చెప్పు, తీసుకుని వస్తా. బ్లెస్సీ, కొద్దిగా గిన్నెలు తోమిద్దువురా అమ్మా. నాకేమొద్దులే, మీ అమ్మ ఎప్పుడు ఏదో ఒక పని చెప్తూనే ఉంటది. బ్లెస్సీ ఆగు, బ్లెస్సీ ఆగు. గిన్నెలు. బ్లెస్సీ అమ్మా, బ్లెస్సీ ఒక 3 రోజులు పని చేయదు. రా బ్లెస్సీ.
ప్లస్ ఏం తింటావు? ఐస్ క్రీమ్ లేకుంటే నీకు ఇష్టమైన డైరీ మిల్క్? ఉమ్, ఈ టైంలో కొబ్బరి నీళ్ళు తాగితే మంచిదంట కదా, నేను తీసుకురానా? నీకేం కావాలో నాకు వాట్సాప్ చేయి. బాయ్. బ్లెస్సీ, ఇదిగో తాగు. స్ట్రా ఇది. ఆ, అది, వెళ్ళి తీసుకొని రానా? అంటే ఏంటి ఇప్పుడు నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతులు పట్టుకొని కూర్చోాలా? అత్తయ్య గారు కొబ్బరి నీళ్ళు తాగుతారా? తాగుతావమ్మా. చల్లగా ఉంటది. అసలే మండిపోతున్నట్టుందిగా బయట ఎండలు. అత్తయ్య వద్దమ్మా, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటేనే కడుపు చల్లగా ఉంది. అత్తయ్య గారు కాస్త ఆ గిన్నెలు తోమేస్తారా? అంటే నేనే చేసుకునేదాన్ని, కానీ వెంకీ ఏ పని చేయకూడదు అంటున్నాడు. నే తోమేస్తాలేమ్మా గిన్నెలు. అయిపోయిందా? ఇంకో చాక్లెట్ తిను. నా చేత నీ గిన్నెలు తోమిస్తావే? తిను. అత్తయ్య గారు ఉమ్, మీరేమనుకోనంటే మా రూమ్ కాస్త క్లీన్ చేస్తారా? ప్లీజ్. అంటే నేనే చేసుకునేదాన్ని, కానీ మీ అబ్బాయి ఏ పని చేయకూడదు అంటున్నాడు. ఉమ్, చేస్తానమ్మా. మా వాడు నిన్ను కాలు కూడా కింద పెట్టనీయట్లేదు కదా. చేస్తా. అత్తయ్య గారు కాస్త వాటర్ బాటిల్ ఇస్తారా? ఊరు చేయకు. తీసుకో. అత్తయ్య గారు క్యాప్ తీసిస్తారా? వామ్మో, నన్ను చూస్తుందమ్మా. థ్యాంక్ యూ అది అత్తయ్య. నీకని చెప్తా. రేయ్, మీ అమ్మ పడుకుందిరా? మా ఆవిడ కూడా పడుకుంది నాన్న. ఆహా, అయితే ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేయి. నాన్న చియర్స్. రేయ్, నువ్వు మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావని చిన్న బాధే గాని బంగారం లాంటి అమ్మాయిని తీసుకొచ్చావురా. ఆ. ఎంత చక్కగా పిలుస్తుంది మామగారు అని. అవును నాన్న, కానీ నాన్నతో ఇలా మందాగడం బయట అందరి కొడుకులకు జరగదు నాన్న. ఈ విషయంలో మీరు గ్రేట్ నాన్న. నేనైతే నీతో ఫ్రెండ్లీగా ఉంటాను కాబట్టి అనలేదు గాని బయట అయితే తోలు తీస్తారు కదా నాన్న. ఓకే. రేయ్, చెప్పడం మర్చిపోయాను, మీ అమ్మ నేను రేపు తిరుపతి వెళ్తున్నావు. అదేంటి నాన్న ఇంత సడన్ గా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు లేరా, రేపు మాట్లాడుకుందాం గాని. కానీ మళ్ళీ మీ అమ్మ మీ ఆవిడ లేచారంటే గొడవైపోతుంది. నిజమే నాన్న, నిజమే. కానీ వెంకి బాబు, వెంకి అమ్మా. బాబు, ఏంటమ్మా ఈ బ్యాగ్స్? ఎక్కడికి వెళ్తున్నారు? ఆ ఏడుకొండలవాడి సన్నిధిలో నీ పెళ్లి చేద్దాం అనుకున్నారా, కానీ నా కోరిక నెరవేరలేదు. ఆయన్ని క్షమించమని అడిగేసొస్తాం. ముందే చెప్తే నేను ప్లాన్ చేసేవాను కదమ్మా. సరేలేరా కోడలి పిల్ల, మేం లేమని బయటికి తిరగడము, బయట ఫుడ్లు మా వాడికి అలవాటు చేశావనుకో, నేనిక్కడికొచ్చిన తర్వాత అసలైన అత్తం చూస్తావు. సరే అత్తయ్య, జాగ్రత్తగా వెళ్ళండి. వస్తారా? వస్తావమ్మా బ్లెస్సీ. బాయ్ మావయ్య. బాయ్. నానా, అక్కడికి చేరుకున్నాక కాల్ చేయండి. బాయ్ అమ్మా. బాయ్ నాన్న, జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్ అత్తయ్య. బాయ్ మావయ్య. బై మా. అత్తయ్య, ఐ మిస్ యూ. బాయ్. ఫైనలీ నాకు ఫ్రీడమ్ వచ్చింది. చెప్పు, ఎట్టు వెళ్దాం, ఏం చేద్దాం మనం చెప్పు. ఇప్పుడు నీకేం తెలుసు, నేను చెప్తా. మధ్యాహ్నం ప్యారడైస్ లో బిర్యానీ తినేసి
అక్కడ నుంచి ఏఎంబి మాల్కి వెళ్ళి సినిమా చూసేసి అక్కడ నుంచి ట్యాంక్ బండ్కి వెళ్ళి మొత్తం చుట్టేసి చల్లగా ఐస్ క్రీమ్ తినేసి అక్కడ నుంచి చార్మినార్కి వెళ్ళి డజన్ గాజులు కొని 2-3 ఫోటోలు దిగి అక్కడ నుంచి కెఫేకి వెళ్ళి ఇరానీ చాయ్ తాగితే ఉంటది. అమ్మ వాళ్ళు ఏదో మర్చిపోయినట్టున్నారే. ఫాదర్ మీ చర్చి ఫాదర్ ఇప్పుడు ఎందుకు వచ్చాడే? వచ్చిన చర్చ్ ఫాదర్ కాదు, మరే మా ఫాదర్. ఆ?